ప్రార్థన చేసేటువంటి వారి కంటే కూడా యేసు ప్రభుని అసలు నమ్మని వాళ్ళకే యేసు ప్రభు గొప్పతనం తెలుసు. హల్లెలూయా. ఆయనను నమ్మని వాళ్ళకే తెలుసు ఆయన ప్రభావం ఎంతో, ఆయన నమ్మని వాళ్ళకే తెలుసు ఆయన గొప్పతనం ఎంతో. కాబట్టి ఈ ఉదయకాలంలో నేను చెప్పేటువంటి మాట ఒకసారి మీరు జాగ్రత్త గమనిస్తే, యేసు ప్రభులు వారు చెబుతున్నటువంటి మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అనండి. ఆ మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చేతులెత్తి హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే ఏమి నమ్మాలి? నమ్ముట నీ వలనైతే ఏమి నమ్మాలి? నమ్ముట నీ వలనైతే అన్న మాట యేసయ్య తన శిష్యులతో అన్నాడు కదా, తన పిల్లల ఎదుట చెబుతున్నాడు కదా, ఏమి నమ్మాలి? నమ్మమన్నాడు, ఏమి నమ్మాలి? ఆల్రెడీ దేవుడే మనల్ని నమ్మి మోసపోయినాడు. కానీ ఇప్పుడు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు నన్ను నమ్మండి. ఆల్రెడీ దేవుడు తన ప్రజలను నమ్మి మోసపోయాడు. ఇప్పుడు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను మిమ్మల్ని నమ్మడం కాదు, మీరు నన్ను నమ్మండి. నమ్మి నమ్మి ఆల్రెడీ నా జీవితంలో జరిగింది ఇది. నేను మిమ్మల్ని నమ్మి 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 మోసపోయాను. నేను మిమ్మల్ని నమ్మడం కాదు, ఇప్పటి నుంచి కొంచెం చాప్టర్ మారుద్దాం, మీరు నన్ను నమ్మండి. మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు, ఇలా ఎంతకాలము సాగిపోదువు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి 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 మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు, ఇలా ఎంతకాలము సాగిపోదువు, ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు. నమ్మి నమ్మి మనుషులను, నమ్మి నమ్మి మనుషులను, పాడండి. నమ్మి నమ్మి మనుషులను, రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము దైవ దర్శనం కోల్పోయెను. రాజులను నమ్మి బహుమతిని బిలాము ఏమాయెను, దైవ దర్శనం నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నా యేసయ్య
నమ్మి నమ్మి హల్లెలూయా. ఇంతకాలం నేను మిమ్మల్ని నమ్మానయ్యా, నేను మిమ్మల్ని నమ్మా. నా బిడ్డలే, నా సొత్తు అయినటువంటి జనాంగమే, నా ప్రజలైనటువంటి నా సొత్తు వీళ్ళు. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా ఆశీర్వదించాలి, వీళ్ళ మీద నా కృపనుంచాలి, నా దయనుంచాలి, నా వాత్సల్యం చూపాలి అని నేను మిమ్మల్ని నమ్మా. ఇక మీదట మీరేం చేస్తారు? నేను మిమ్మల్ని నమ్మి మోసపోయాను నాన్న, బహుమతులు మీకు ఇచ్చా, దైవ దర్శనాలు మీకు ఇచ్చా, కృపనిచ్చా, దయనిచ్చా, వాత్సల్యం ఇచ్చి నడిపించా. నేను మిమ్మల్ని నమ్మడం కాదు, ఇక మీదట మీరే నన్ను నమ్మాలి. హల్లెలూయా. మీరే నన్ను నమ్మాలి. నమ్మితే ఏం జరుగుతుంది అనంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును మాట్లాడాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఎక్కడో ముక్కులు సాధ్యమే. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ప్రియమైన వారులారా, ఆయనకు సమస్తమును సాధ్యమే. సమస్తమును సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని ఆలోచిస్తే అది పాపం. పాపం తప్ప ఆయన ఏదైనా మన జీవితాల్లో చేయగలడు. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థత కలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైపోయింది, ఆయన ఇక చేయలేడు అనుకోవడానికి ఏమి లేదు. ఆయన సమస్తమును చేయగలడు. 9 మంది శిష్యులను కొండ మీదకి తీసుకెళ్ళి, ఆ 3 శిష్యులను కొండ మీదకి తీసుకెళ్ళి కిందకు తీసుకొస్తున్నారు. కిందకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ యేసు ప్రభువుల వారి దగ్గరకు వచ్చి, అయ్యా, నేను ఒక మాట